నిన్న మీరు ఫోటో ఎడిటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. ఈరోజు టూల్స్‌లో చెప్తాను. ముందుగా వచ్చేసరికి కలర్స్. సో, ఇందులో మనం ఎక్స్‌పోజర్, బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత హ్యూ, నెక్స్ట్ ఇంకా వింటేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, అందులోనే. సో, ఇందులో అయితే ఇంకా మీకు ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో, ఇప్పుడైతే కర్వ్స్‌లోకి వెళ్ళి మన ఇమేజ్ యొక్క బ్రైట్‌నెస్ అవి మనం పెంచుకోవచ్చు. సో, మీరు చేంజెస్ చూడవచ్చు స్క్రీన్ మీద. సో, ఇలా మీరు చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్‌లోనే. సో, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి లెవెల్స్. సో, లెవెల్స్‌లోకి వెళ్ళి మీరు ఇంకా ఇమేజెస్ అవి క్వాలిటీ అంటే గామాస్, అవుట్‌పుట్, ఇన్‌పుట్ ఇవి మీరు అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఇమేజ్ బ్రైట్‌నెస్ పెంచుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఎఫెక్ట్స్. ఇందులో డిఫాల్ట్‌గా కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. సో, ఆ ఫిల్టర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అవి మనం కరెక్ట్‌గా యూజ్ చేసి మన ఇమేజ్‌ని ఇంకా క్వాలిటీ అంటే దాని యొక్క బ్రైట్‌నెస్ అవి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజ్ యొక్క చేంజెస్ కూడా కనిపిస్తాయి మీకు. సో, అది మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. సో, ఇలా మీరు మొబైల్‌లో ఎడిటింగ్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఫోటోషాప్.